గణేష్ నిమజ్జనానికి భాగ్యనగరం సిద్ధమవుతుంది. జీహెచ్ఎంసీ పోలీస్ శాఖ ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనం వేళ ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. నిమజ్జనం పూర్తయ్యే వరకు అదనపు సిబ్బందిని మోహరించింది. 15,000 మంది సిబ్బంది జీహెచ్ఎంసీ తరపున నిమజ్జనం విధులు నిర్వహించనున్నారు. హుస్సేన్ సాగర్ తో పాటు 20 చెరువులు, 72 కృత్రిమ కొలనుల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించారు. గణేష్ నిమజ్జనం వేళ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ వద్ద జరిగే గణేష్ నిమజ్జనానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది ఆర్టీసీ. చార్మినార్ డివిజన్ పరిధిలోని బర్కత్పుర, ముషీరాబాద్, ఫలక్నుమా, కాచిగూడ, మెహదీపట్నం, రాజేంద్రనగర్ డిపోలు, హయత్ నగర్ పరిధిలోని దిల్సుఖ్ నగర్, హయత్ నగర్ 1-2, మితాని డిపోల నుంచి నిమజ్జనం కోసం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. కాచిగూడ, రామ్నగర్ నుంచి బషీరాబాగ్ వరకు, కొత్తపేట, ఎల్బీ నగర్, వనస్థలిపురం, మితాని నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు, జామై, ఉస్మానియా నుంచి ఇందిరా పార్క్, గచ్చిబౌలి, లింగంపల్లి, రాజేంద్రనగర్ నుంచి లక్టీ కపూల్, పటాన్చెరు నుంచి లింగంపల్లి, అఫ్జల్గంజ్ నుంచి ఆల్ ఇండియా రేడియో వరకు బస్సులు రాకపోకలు కొనసాగించనున్నాయి. ఇక జీహెచ్ఎంసీ కూడా గణేష్ నిమజ్జనోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో గణేష్ మండపాల నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాంక్ బండ్ వద్ద 2వ రోజు నుంచే నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ వినాయక నిమజ్జన వేడుకలు ప్రత్యక్షంగా చూసేందుకు భారీ ఎత్తున జనాలు తరలివస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో క్రేన్లను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ పోలీస్ అధికారులు ప్రత్యేక సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. 30 కోట్లతో గణేష్ నిమజ్జనోత్సవాలు ఏర్పాట్లు చేస్తున్న జీహెచ్ఎంసీ గ్రేటర్ పరిధిలో 74 పౌండ్స్తో పాటు పలు చెరువుల్లో నిమజ్జనాలకు ఏర్పాట్లు చేశారు. వీటిలో 27 పర్మనెంట్ బేబీ పాండ్స్, 24 టెంపరరీ పోర్టబుల్ పాండ్స్ ఉన్నాయి. ఈసారి శోభాయాత్రలో అమిత్ షా పాల్గొనుండటంతో శోభాయాత్ర జరిగే మార్గాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే అమిత్ షా పర్యటన రోజున మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలున్నాయి. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ మళ్లింపు పైన పోలీసులు స్పష్టత ఇచ్చారు. మెట్రో అదనపు సర్వీసులు నడపనున్నారు. నిమజ్జనం రోజున అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.